తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ హిసా బలాయ కృష్యమోహాయ మహామాయా ప్రయశ్చతి. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ సంవత్సరము విశ్వవసునామ సంవత్సరము. ఈ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, రాబోయేటటువంటి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ప్రతి ఒక్కరి యొక్క గోచార ఫలితాలు, వాళ్ళ యొక్క రాసుల యొక్క వివరాలు ఏ రకంగా ఉంటున్నాయి, లాభ నష్టాలేంటి, సుఖదుఖాలేంటి, అదృష్ట యోగాలేంటి, మీ జాతకంలో గోచార ఫలితాలు అనేటటువంటి ప్రభావాలు ఏ రకంగా మీ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనేటటువంటి అన్ని విషయాలు ఈ రోజున మనం తెలుసుకుందాము. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఉగాది రోజున మనకేంటి అంటే గురువు యొక్క గ్రహము, శనిగ్రహము యొక్క ప్రభావము, తీవ్రమైనటువంటి ప్రభావం మనిషి మీద పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కనుక ఈ సంవత్సరము గురువు మరియు శని రెండు గ్రహాల యొక్క మార్పు జరుగుతూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరము 13వ తారీఖు 5వ నెల 2025వ తారీఖు రోజున గురువు మిథునంలోకి, అలాగే ఈ యొక్క 29వ తారీఖు రోజున శని మీనంలోకి అడుగు పెట్టేటటువంటి సమయం. కనుక ఈ యొక్క ద్వాదశ రాశులలో ఏ ఒక్క గ్రహం మార్పు చెందినా కూడా దాని యొక్క ప్రభావం ద్వాదశ రాశులు 12 రాశుల మీద ప్రభావం అనేటటువంటిది సూచిస్తూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం అంతా కూడా మీకు దేని మీద లాభదాయకంగా ఉంటుంది, వృత్తి వ్యాపార రంగాలలో ఎలాగా ఉంటుంది, అలాగే సినిమా రంగం వాళ్లకు, రాజకీయ రంగం వాళ్లకు ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం గోచార ఫలితాలలో తెలుసుకుందాము. అయితే ప్రతి ఒక్కరూ కూడా రెండు విషయాలు చాలా మట్టుకు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే జన్మజాతక ఫలితాలు ఒక రకంగా సూచిస్తూ ఉంటాయి, గోచార ఫలితాలు ఇంకో రకంగా సూచిస్తూ ఉంటాయి. జన్మజాతక ఫలితాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి నిర్దేశించడం జరుగుతూ ఉంటుంది, గోచార ఫలితాలు తమ యొక్క రాశిని బట్టి నిర్దేశించడం జరుగుతుంది. కనుక ఈ రెండు కూడా అర్థం చేసుకోవాలి. జన్మజాతక ఫలితాలు వేరే, గోచార ఫలితాలు వేరే. ఈ రెండు రకాలైనటువంటి ఫలితాలు మీ జీవితం మీద తప్పకుండా ప్రభావితం చేస్తూ ఉంటాయి, సూచిస్తూ ఉంటాయి. కనుక అందరూ కూడా గుర్తుంచుకొని ఇప్పుడు నేను చెప్పేటటువంటిది గోచార ఫలితాలు. గురువు యొక్క మార్పు వల్ల, శని యొక్క మార్పు వల్ల, రాహు కేతువుల యొక్క మార్పు వల్ల మనిషి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏ రాశి ఏ స్థానంలో ఉంటే మీ రాశి నుంచి గురువు కానీ శని కానీ ఏ రాశిలో ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఇప్పుడు మనం అందరం కూడా తెలుసుకుందాము. శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో చివరి రాశి మీనరాశి. మరి ఈ మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఈ విశ్వవసునామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మీనరాశి వారికి చతుర్థంలో గురు సంచారము, అలాగే జన్మస్థానంలో శని సంచారము, జన్మస్థానంలో రాహు సంచారము, ఇవి రెండూ కూడా నడుస్తున్నాయి. కనుక ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక మీనరాశి వారికి చతుర్థ స్థానంలో గురు సంచారము అంత లాభదాయకమైనటువంటి జీవితం అనుభవించలేరు. ఎందుకంటే 4వ స్థానంలో గురు సంచారం ఆదాయానికి మించినటువంటి ఖర్చులు, అలాగే బంధుమిత్రులతో వైరం ఏర్పడము, బంధుమిత్రుల యొక్క మరణ వార్తలు ఎక్కువగా వినిపించడము, అలాగే ముఖ్యంగా స్థానభ్రంశము జరగడము, అంటే ఉన్న చోట ఒక చోట నిలబడేటటువంటి అవకాశం వీళ్లకు ఉండదు. ఎప్పుడూ కూడా వ్యర్థమైనటువంటి ప్రయాణాలు విపరీతంగా చేస్తూ ఉంటారు. అలాగే ధనము అధికంగా ఖర్చు పెడుతూ ఉంటారు. అలాగే వీళ్ళకి ఏంటి అంటే కనుక మానసిక చింతన అనేటివి విపరీతంగా పెరిగిపోతుంది, మనశ్శాంతి కరువైపోతుంది, డబ్బు యొక్క లోటు విపరీతంగా కనిపిస్తూ ఉంటుంది. సంపాదించేదంతా కూడా వ్యర్థ ప్రయాణాలకు, వ్యర్థమైనటువంటి ఖర్చులకు, పని పాట లేనటువంటి వాటికి విపరీతంగా ఖర్చులైపోతూ ఉంటాయి. ముఖ్యంగా సంపాదించినటువంటి ఆస్తి కావచ్చు, లేదా దాచుకున్నటువంటి ధనం కావచ్చు, ఇవన్నీ కూడా చేజారిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక జన్మస్థానంలో శని ఉన్నటువంటి కారణం చేత ఏలినాటి శని ప్రారంభమవుతుంది, అంటే జన్మ శని ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరము ఇంకా చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నటువంటి రాశులలో ఈ మీన రాశి ఒకటి అని చెప్పుకోవచ్చు. జన్మ శని ప్రారంభమవుతుంది. కార్యంలో ఎలాంటి ఇబ్బందులు, అనేక రకాల ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అదే రకంగా ఈ సంవత్సరము భార్యాపుత్రులతో వైరం ఏర్పడుతూ ఉంటుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కోర్టు కేసులు కావను,
కావచ్చు, లేదు అంటే పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కావచ్చు, విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కనుక ఈ సంవత్సరము మీనరాశి వారికి చాలా దారిద్రంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇంకా మీకు మెరుగైనటువంటి ఫలితాలు కావాలనుకున్నా, అలాగే మీకు ఉద్యోగంలో కానీ, వృత్తి వ్యాపారాదులలో కానీ, లేదు చదువులో కానివ్వండి, అన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. చదువు మధ్యంతరంలోనే ఆగిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. చేసే వృత్తి వ్యాపారాదులలో ధన నష్టం ఏర్పడుతూ ఉంటుంది. అవమానం పెరిగిపోతూ ఉంటుంది. పరస్త్రీ సాంగత్యం పెరిగిపోతూ ఉంటుంది. కుటుంబం మీద సఖ్యత తగ్గిపోయేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి. పెద్దవాళ్ళంటే గౌరవం ఉండదు. ప్రతి ఒక్క చిన్న విషయానికి కోపం ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అనవసరమైనటువంటి విషయాల్లో అస్సలు కలగజేసుకోకండి. వీలైనంత వరకు మీ పని ఏదో మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. భార్య బిడ్డలతో సఖ్యతగా ఉండండి. కుటుంబంతో బాగుండే ప్రయత్నం చేయండి. మీరు ఎలాగైతే మీ జీవితాన్ని మలుచుకుంటారో అదే జీవితం ఇంకా కొన్ని రోజులు గడుస్తూ ఉంటుంది. కనుక మీరు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఈ సంవత్సరం మెరుగైనటువంటి ఫలితాల కోసము అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోండి. ఎందుకంటే మీనరాశి వారికి ఈ సంవత్సరం మీనరాశిలోని షష్టగ్రహ కూటమి, సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. కాబట్టి జన్మతా శని ఉన్నాడు. కాబట్టి ఈ అరిష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి ఈ మార్చి 29వ తారీఖు రోజున ఈ యొక్క బాసర క్షేత్రం నందు అరిష్ట నివారణ తంత్రయాగం చేయించడం జరుగుతుంది. కాబట్టి అందరూ రండి. ఈ మీనరాశి వారు ముఖ్యంగా తప్పకుండా చేసుకోవాల్సింది అరిష్ట నివారణ తంత్రము, అవభృత స్నానము. కనుక తప్పకుండా వచ్చి ఆ రోజున అరిష్ట నివారణ తంత్రంలో పాల్గొండి. మీ అందరి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి శివశక్తి స్ఫటికలింగం కూడా మీనరాశి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ మీనరాశి వారు ఆ శివశక్తి స్ఫటికలింగాన్ని తప్పకుండా మీ ఇంటి యందు పెట్టుకొని పూజించుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా తప్పకుండా కలుగుతుంది. ఇది మీనరాశి వారి యొక్క గ్రహ సంచారం, గోచార ఫలితాలు. ఈ సంవత్సరం కేవలం 3 రాసుల వారికి మాత్రమే అద్భుత యోగమైనటువంటి రాజయోగం కనిపిస్తూ ఉంటుంది. మిగతా రాసుల వారికి మధ్యమ ఫలితాలు. ఇక ఇంకా కొన్ని రాసులు అంటే 3 రాసుల వారికి అద్భుత యోగము, 4 రాసుల వారికి మధ్యమ ఫలితాలు అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు, మిగతా రాసులన్నిటికీ కూడా అధమమైనటువంటి ఫలితాలు ఏర్పడుతున్నాయి. కనుక 12 రాసుల యొక్క ప్రభావము, గ్రహ సంచారం బాగుండాలి అంటే తప్పకుండా ఈ నెల 29వ తారీఖు మార్చి 29వ తారీఖు రోజున జరిగే ఈ యొక్క అరిష్ట నివారణ తంత్ర యాగంలో ఈ 12 రాసుల వారు అందరూ రండి, పాల్గొనండి. ఆ రోజున గ్రహణం కూడా ఏర్పడబోతుంది, సూర్యగ్రహణము. కనుక మీరందరూ వచ్చి అవభృత స్నానం ఆచరణ చేసుకొని అరిష్ట నివారణ తంత్ర యాగంలో పాల్గొనండి. మీ అందరికీ శుభం లాభంతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం, ఆ శివుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక శివశక్తి స్ఫటికలింగం కూడా ఇవ్వడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.